ఇక నెక్స్ట్ నిన్న హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఉద్యమంలో రేవంత్ పారిపోయిండు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా, త్యాగాలకు ఆయన మారుపేరు, ధాన్యం కొనుగోళ్ల మీద సీఎంకు సోయి లేదు, రైతు బంధు ఇవాల్టికి కూడా పడలేదు, యంగ్ ఇండియా పేరుతో వేల కోట్ల స్కామ్కు తెరలేపిండు, రాష్ట్ర అవతరణ దినోత్సవంలోనూ అబద్ధాలే, నిజం మాట్లాడితే తల పగులుతుందని ఆయనకు శాపం ఉన్నది కావచ్చు, బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు, బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు, ఎన్నికలు ఎప్పుడైనా బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని చెప్పేసి తెలంగాణ భవన్లో నిన్న హరీష్ రావు మాట్లాడండి. ఆ బయటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తాం మిత్రులారా, ఏమేమి మాట్లాడిండో చూడండి ఒకసారి. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోరు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుంది. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయనుకొని ఓటేసిన బిడ్డ. సో ఇట్లా ఎవరితోని పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు, పెట్టుకోము అని చెప్పేసి ఇక్కడ నిన్న హరీష్ రావు చెప్పినటువంటి మాటలు. ఎవరితోని పొత్తు పెట్టుకోము, ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుంటారని, బీజేపీతో పెట్టుకుంటారని, బీజేపీలో విలీనం అయిపోతుందని ఈ దుష్ట శక్తులు కొన్ని ప్రచారం చేస్తా ఉన్నాయి. ఇవన్నీ తప్పు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక దాంతోపాటు రేవంత్ రెడ్డి ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చింది తప్ప స్పీకర్ కు ఒరిజినల్ కాగితం ఇవ్వలేదు. దొంగలు కదా అట్లనే ఉంటారు. పదవులకు ఆశలు పడే దొంగలు ఎట్లుంటారు? పదవి కాపాడుకోవాలా, అట్లా బయటకు పోతే మళ్ళీ జనం తిడతారేమని చెప్పేసి జిరాక్స్ కాగితం ఇవ్వాలి. జిరాక్స్ కాగితం ఇస్తే ఎవడన్నా రాజీనామా ఆమోదం చేస్తారా అన్నయ్య? చేస్తారా? అవుతుందా? ఎంత దొంగల బుద్ధి ఎట్లుంటుంది, గిట్లనే ఉంటుంది. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు, రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు. ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించేది వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. సో అది ఆయన చరిత్ర, రేవంత్ రెడ్డి గారి చరిత్ర. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణ ద్రోహి ఆయన. సో కాబట్టి నిన్న ఆయన వ్యవహారం అంతా కూడా చెప్పడం జరిగింది నిన్న. సో ఇంకొకటి బై ద వే, ఇవాళ హరీష్ రావు గారి బర్త్డే కూడా, ఇవాళ హరీష్ రావు బర్త్డే. సో ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. సో కాబట్టి ఇది నిన్న హరీష్ రావు అక్కడ మాట్లాడినటువంటి మాటలు. సో కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ త్యాగాలకు ఆయన పేరు, ధాన్యం కొనుగోళ్ల మీద సీఎంకు సోయి లేదు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అందుకోసం ఇది చూపిస్తున్నాను నేను. ధాన్యం కొనుగోళ్ల మీద లేదు కానీ ఇంకొక దాని మీద ఉన్నది సోయి, అది చూపిస్తా. ఏంది అది అనేది ఇప్పుడే చూపిస్తాను మీకు మిత్రులారా. ఏం సోయి అంటే ఎటువా ఇది, ఇగో ఇది అదే అనుకుంటా. ఎస్, ఇగో ఈ సోయి మాత్రం ఉన్నది. అందాల బామల కార్యక్రమానికి 6వసారి హాజరయ్యండి మన ముఖ్యమంత్రి గారు, 6వసారి. మరి ఏం పని లేనట్టుంది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డికి ఇంకో పనే లేనట్టుంది. ఊకే అందాల బామల కార్యక్రమాలే, అందాల బామల కార్యక్రమాలకే పోతా ఉన్నాడు. చూడండి, ఎంత బిర్ర నిలబడ్డాడు చూడు, మంచిగా. అందరిట్లలో నువ్వే హైలైట్ అవుతున్నావులే అన్న, ఏం టెన్షన్ పడకు. అంతమంది ఉన్నా కానీ ఫ్రేమ్లో నువ్వే హైలైట్ అవుతున్నావు, నీకే ఫోకస్ పెట్టిరు. అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్, అద్భుతమైనటువంటి బిగుసు బట్టి మంచిగా నిలబడ్డావు. బా అమ్మ, సూపర్ స్టార్ ప్రభాస్ వాళ్ళకి కూడా అసలు కుదురుతుంది ఇట్లా నిలబడడం. ఇట్లా అందాల భావన కార్యక్రమాలకు మాత్రం తొందరగా పోతాడు. అదే రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనో దాని మీదనో రివ్యూ అంటే మాత్రం పోడు. అందాల భామల పోటీలు, అందాల భామల కార్యక్రమాలు అంటే మాత్రం ఎమ్మటే పొద్దుగాలనే అందరికంటే ముంగల్నే రెడీ అయిపోయి మొత్తం పోయి ఆడ కూర్చొని ఆ కార్యక్రమాలను మొత్తం వీక్షించి చూసి వస్తాడనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.